మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్కు శరత్ చంద్రారెడ్డి ఓకే అట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. ఈయన ఎవరంటే అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా కీలకమైన పాత్ర అయినది. కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, ఈయన దీంతో పాటు ఆయన బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, ఇదంతా ఒక బ్యాచ్ అనమాట. ఈయనకు బాగా దాదాపు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది ఇక్కడ. ఫార్మా ఇండస్ట్రీ రక్తం ఎట్లా పెండుతుందో జనానికి తెలుసు. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా ఈ శరత్ చంద్రారెడ్డి బ్యాచ్ అంతా. సో ఈయన కూడా లిక్కర్ స్కామ్లోకి ఎంటర్ అయ్యి, నేను యాక్చువల్గా వైసీపీలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డికి ఏదో రకంగా అల్లుడు అవుతాడు. ఈయన అల్లుడి తమ్ముడో ఏమవుతాడు. సో ఆయన ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాయని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాయని తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో కూడా పెట్టిరు అన్నట్టు. ఆల్రెడీ వర్క్ టెండర్లు వచ్చినాయి. ఈయన పొందిన లాభం వల్ల లబ్ధి వల్ల తెలంగాణ జాగృతికి 80 లక్షలు ఇచ్చిండు. ఆడ 14 కోట్ల భూమికి సంబంధించిన లెక్కలేవదేలాల. ఇట్లా కల్వకుంట్ల కవిత ఈయనతోని కలిసి ఇవి దందా చేసింది, సారా దందా. ఇందులో ఈయన అప్రూవర్గా మారిండు అన్నట్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌత్ గ్రూప్లో ముఖ్య పాత్ర పోషించిన అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ రెడ్డి స్టేట్మెంట్ను సిఆర్పిసి సెక్షన్ 164 కింద రికార్డ్ చేసేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చిందట. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సిబిఐ శుక్రవారం ట్రయల్ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది. స్టేట్మెంట్లు రికార్డ్ చేయడానికి శరత్ చంద్రారెడ్డి సమ్మతిస్తారా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అయితే సిఆర్పిసి 164 కింద వాంగ్మూలం ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి సిద్ధంగా ఉన్నారని సిబిఐ కోర్టుకు తెలిపింది. సిబిఐ సమాధానంతో సంతృప్తి చెందిన కోర్టు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి కెమెరా ఆన్ చేసి సిఆర్పిసి సెక్షన్ 164 కింద సాక్షిగా మాత్రమే శరత్ వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. ఈ కేసు ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సిబిఐకి తెలిపినట్టు సమాచారం. లిక్కర్ పాలసీ అమలు, సౌత్ గ్రూప్ ఫార్మేషన్, పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన తీరుపైన ఆ వాంగ్మూలంలో చెప్పబోతున్నట్టు, అలాగే తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి అరెస్టు ఉండదని సిబిఐ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆయన గతంలో ఆల్రెడీ అరెస్ట్ అయి బయటకు వచ్చిండు, అప్రూవర్గా మారిండు. మళ్ళీ ఇంట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉన్నది. జైలుకు పోయిన తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చిండు, అప్రూవర్గా మారిన తర్వాత డబ్బులు ఇచ్చిండు. మనం గతంలో కూడా దీన్ని బయట పెట్టినాం. ఎలక్టోరల్ బాండ్స్లో బీజేపీకి డబ్బులు ఇచ్చిండు, మిగతా పార్టీలకు కూడా ఇచ్చిండు అక్కడక్కడ. ఈ ఫార్మా ఇండస్ట్రీస్ వీళ్ళు చేసే దందాలు ఎవరికి తెలియదు. ఈ యాంగిల్ ఉన్నది ఒకవైపు. ఇప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చిండు కాబట్టి అప్రూవర్గా మారిండా, అక్కడ ఏం దందా జరగలేదా అంటే సారా దందా జరిగింది, 100% వాస్తవమే. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఉంటారు గంతే. ఈడీ కేసులో అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిన కొద్ది రోజులకే 2022 నవంబర్ 10వ తేదీన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకున్నది. ఇలా మనీ లాండరింగ్ కేసులో మొత్తం 17 మందిని ఈడీ అరెస్ట్ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. తాజాగా మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన సిఆర్పిసి 164 ప్రకారం ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆయన తన దగ్గర ఉన్న సమాచారం, ఆధారాలు ఈడీ అధికారులకు సమర్పించడమే కాకుండా తాను ఇచ్చిన స్టేట్మెంట్లో స్కామ్కు సంబంధించిన కీలక అంశాలు వెల్లడించారు. స్టేట్మెంట్ ఇచ్చిన 15 రోజులకు అంటే మే 8వ తేదీన శరత్ చంద్రారెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే నెల 29వ తేదీన శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారినట్లు ఈడీ అధికారులు సిఆర్పిసి 306 అప్లికేషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. శరత్ పేరును సిబిఐ తెరపైకి తేవడంతో ఈ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. కవిత పాత్ర పైన శరత్ చంద్రారెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారబోతున్నది. ఆల్రెడీ దీనికి సంబంధించిన వివరాలు వస్తే ఆ వివరాల ప్రకారంగా కవితని ఇంట్రాగేట్ చేసింది సిబిఐ. ఏది ఆ మహబూబ్ నగర్లో 14 ఎకరాల భూమి, 80 లక్షలు తెలంగాణ జాగృతికి ఇచ్చిన పైసలు, ఈ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ డిస్కషన్కి వచ్చినాయి. ఆమెను ఎంక్వైరీ చేసిరు. ఇప్పుడు ఏకంగా ఆయన కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందే చెప్తాడు అన్నట్టు, ఇట్ట జరిగింది, ఆమె దొంగ, మేము కలిసి సారా దందా చేసినాం ఇట్లా అని చెప్తే ఆమెకి ఇంకా ఉచ్చు మరింత బిగిసి బెయిల్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఇంకా రావడానికి ఇంకా ఆలస్యం పట్టే అవకాశం ఉందన్నమాట. మళ్ళీ ఆమె కూడా అప్రూవర్గా మారితే తప్ప ఏమైనా జరిగితే జరగవచ్చు. ఆమె కూడా అప్రూవర్గా మారితే మేమన్నా అప్పుడు ఆమెకు బెయిల్ వచ్చే ఇప్పుడు మిగతా వాళ్ళంతా అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళంతా అప్రూవర్గా మారిన తర్వాతనే వాళ్ళకి బెయిల్ వచ్చినాయి.
మరి ఈమెది ఎట్లుంటుంది అన్నది చూడాలి ఇక.